హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ టమోటా ఊరగాయ అండి. ఇది 6-7 మంత్స్ నిల్వ ఉంటుంది. ఈ టమోటాలు అన్ని నీట్గా కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తడి లేకుండా అన్ని నీట్గా తుడుచుకున్నాను. తడి లేకుండా ఒక కాటన్ టవల్ తీసుకొని నీట్గా తుడిచేసుకుందాము. తడి ఉంటే నిల్వ ఉండదు ఈ చట్నీ. తడి లేకుండా చూసుకుందాము. 1 kg టమోటాలోకి 100 grams చింతపండు తీసుకున్నాను. చూడండి, ఇలా 100 grams అన్ని పుల్లలు లేకుండా విత్తనాలు లేకుండా నీట్గా ఒలిచి పెట్టేసుకున్నాను. కరివేపాకు, వెల్లుల్లి, కల్లుప్పు తీసుకున్నానండి. సాల్ట్ యూజ్ చేయొద్దు. సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ నిల్వ ఉండదు. ఈ కల్లుప్పు అయితే ఎక్కువ నిల్వ ఉంటుంది. దీంట్లోకి ఆవాలు, మెంతి పిండి, ఆవు పిండిలో చేసుకుంటాం కదా మనం. దీంట్లోకి ఆవాలు మెంతి పిండి చేసుకునే దానికి ఆవాలు, పోపులో కూడా ఆవాలు కావాలి కాబట్టి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కారం 100 grams కారం తీసుకోవాలండి. కారం, పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు చూసారు కదా, ఇలా పొట్టు తీసి కట్ చేసుకుందాము. టమోటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, టమోటాలు చూడండి, ఎక్కడ తడి అనేదే లేదు. చూడండి, మీరు చూడండి ఎంత క్లీన్గా ఉందో టమోటా కూడా. ఇలాగా నేను కట్ చేస్తున్నట్టు కట్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది. అదే పెద్ద దబ్బేసి ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న దెబ్బలు కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా మగ్గుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, అన్ని టమాటాలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇంకా మెంతి పిండి తయారు చేసుకుందాము. బాండిలు పెట్టేసుకొని 4 spoons దాకా ఆవాలు వేసుకున్నాను. చూడండి, ఆవాలు 1 kgలోకి నేను 4 spoons దాకా ఆవాలు వేసుకున్నానండి. చూడండి, కొంచెం ఈ వేడెక్కిన తర్వాత మెంతులు వేద్దాము. ఎందుకంటే మెంతులు తొందరగా మాడిపోతాయి కాబట్టి మీ అందరికీ తెలుసు. చూడండి, నాకు 1/2 teaspoon దాకా మెంతులు తీసుకున్నాను. చూడండి, 1/2 teaspoon దాకా మెంతులు, జీలకర్ర 1/2 teaspoon వేసుకున్నాను. ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల అంటే కొంచెం కమ్మని వాసన అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకుని దంచేద్దాము. మీరు కావాలంటే మిక్సీ వాడచ్చు. నేనైతే మిక్సీ యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఓన్లీ ఇక్కడ అన్నీ ఇక్కడ చూడండి, అన్నీ ఆర్గానిక్ లాగా అన్నీ దంచేసుకుంటున్నాను. అన్నీ మన ఊరు పద్ధతిలాగే ట్రై చేసుకుందామండి. అన్ని మిక్సీలు వేస్తాము, కాకపోతే కొన్ని మిక్సీలు వేయకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయము. ఇక మెదిపేసుకుందాము. దంచేసుకుంటే ఇలా స్మాష్ అంటేనే మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఆ మెంతులు ఆవాలు వేయించిన బాండెట్లోనే 2 spoons దాకా ఆయిల్ తీసుకుంటున్నానండి. 2 spoons దాకా ఆయిల్ తీసుకున్నాను. నార్మల్గా కూడా మగ్గిచ్చేసుకోవచ్చు, కాకపోతే ఆ టమోటాలు మరీ బాండీకి అంతా పట్టేసుకుంటుందని 2 spoons వేసాను, ఎక్కువ వేయలేదు. ఈ గుజ్జుతోనే మంచిగా వేపేసుకుందాము. చూడండి, అన్నీ వేసుకుందాము. నేను ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ పోపులోనే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇలాంటి టైంలోనే టమాటా చట్నీలన్నీ మంచిగా చేసుకుందాము. ఇలాంటి టైంలోనే మనకి రేట్ తక్కువకి వస్తుంది కదండి టమోటాలు. అందుకని మనం ఈ టైంలో పచ్చళ్ళు చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. చూడండి, మార్కెట్లో మనకి ఎక్కడ పడినా మంచి టమోటాలు దొరుకుతున్నాయి. మంచి వింటర్ సీజన్లో అన్నీ మంచిగా కలిపేసుకుందాము. మాడకుండా అన్నీ మంచిగా కలిపేసుకుందాం. మాడకుండా కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి టైంలోనే మనం చేసి పెట్టుకుంటే అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. తొందరగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ, కాలేజీ వెళ్ళే పిల్లలకి కానీ, బ్యాచిలర్స్కి కానీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి ట్రై చేయండి. టమోటాలు అవి మగ్గిన తర్వాత చింతపండు ఉంది కదండి, ఇది కూడా వేసేసి కలిపేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత దంచేసుకుందాము. మీరు కానీ మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకోవచ్చండి. ఆవాలు మెంతి పిండి కొట్టేటప్పుడు అది కూడా వేసేసుకోవచ్చు, పొడిలా తయారైపోతుంది. ఇలా ఆప్షన్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. నాకు ఇలా దంచేది కాబట్టి నేను ఇలా మగ్గించుకుంటున్నాను. మిక్సీ జార్లో అయితే మీరు అలా తీసుకోవచ్చండి. అదే రోట్లో ఈ మగ్గించిన టమోటాలు తీసుకుందాము. చూడండి, అంతా నీట్గా తీసేసుకుందాము.
ఆల్రెడీ ముక్కాలు భాగం కుక్ అయిపోయిందండి. జస్ట్ ఇలా అంటేనే బాగా మెత్తికిపోతుంది చట్నీ. ఆ మిక్సీలో వేసే కాడికి ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇలా వేసేసుకున్న తర్వాత చిన్నగా దంచుకుందాము. పెద్దగా దంచుకుంటే అంత కింద పోతుంది. చూడు నీట్గా దంచుకొని వల్ల కూడా టేస్ట్ ఒక డబల్ పెరుగుతుందండి. ఆ చట్నీకి కానీ ఆ ఊరగాయకి కానీ మనం ఎటువంటి తడి లేకుండా చేసుకోవాలంటే తడి ఉంటే పాడైపోతుంది. అది మాత్రం గమనించండి. మీరు తీసుకుని కొంచెం వేద్దాం దీంట్లో. దంచేసుకుందాం వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా దంచుకుందాము. అంటే ఆ దంచుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఈ కల్లుప్పు యాడ్ చేసుకుందాము. ఈ కల్లుపు కూడా ఒక 70 గ్రామ్స్ 80 గ్రామ్స్ ఉంటుందండి. ఒకవేళ ఉప్పు తగ్గితే కూడా నిల్వ ఎక్కువ రోజులు ఉండదండి. ఈ ఉప్పు తగ్గడం వల్ల కూడా ఎక్కువ 2 days 3 days కల్లా బూజు పడుతుంది. అదే మీకు ఉప్పు తగ్గకుండా ఈ కల్లుప్పు వాడడం వల్ల కూడా మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిదండి సాల్ట్ యూజ్ చేయడం కన్నా. చూడండి కారం 100 గ్రామ్స్ వేస్తున్నాను. ఈ కప్తో 2 వేసుకున్నానండి నేనైతే. 100 గ్రామ్స్ కారం వేసుకున్నాను. 1 kg టమాటాలకి 100 గ్రామ్స్ పడుతుంది. చూడండి ఫస్ట్ ఇలా దంచుకోకుండా ఒక స్పూన్ తీసుకొని ఇలా అనేసాను. అనేసిన తర్వాత మంచిగా ఇప్పుడు దంచేసుకుందాము. ఇలా రుబ్బుకుంటే మంచిగా కారం అనేది అంతటి పడుతుంది ముక్కలన్నిటికీ. చూడండి ఊరికే స్మాష్ అయిపోయింది. మనం ముందుగానే మెంతిపిండి ఆవాల పిండి తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. చిన్నగా అంతా కలిపేసుకొని ఇంకా పోపుకి రెడీ చేసేద్దాము. ఇంకా పోపు పెట్టేసుకుందామండి. ఇంక చూడండి బాండీ పెట్టేసుకొని దీంట్లో అయితే ఒక టమోటాలు, ఆయిల్ ఎక్కువ పడుతుందండి టమోటా ఊరగాయల్లో. నాకు మినిమం ఒక 1/2 కిలో దాకా పట్టింది. ఈ నూనె పైకి తేలితేనే ఆ చట్నీ అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. పప్పులోకి వేసేసుకుందామండి. ఇంకా మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి. చూడండి ఇక్కడ గమనించారా నా చేతిలో అది ఇంగువ, అది ఒరిజినల్ ఇంగువ అండి. నేనేం పొడి ఏం వాడట్లేదు. ఇంకా అన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు అంతా మంచిగా వేగిన తర్వాతే చట్నీ వేద్దామండి. ఎందుకంటే అది నిలవ ఉండాలి కాబట్టి. నేనైతే అది దంచుకుని దాన్ని డైరెక్ట్గానే వేసేస్తున్నాను. మళ్ళీ గిన్నెలన్నీ ఏం పెట్టలేదు. చూడండి డైరెక్ట్గానే ఆ రోట్లోంచి తీసి ఈ బాండెట్లో వేసేసాను. మీరేమనుకోవద్దు. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అంతా మంచిగా కలిపేసుకుందాము. అసలు ఆ రోట్లో దంచుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ పోపు వేసిన తర్వాత 1 day తర్వాత తింటే చూడండి ఇలా అంతా మంచిగా పోపులో వేసుకుందాము. మంచిగా 1-2 minutes మాత్రం ఉడికిద్దాము.